హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ కానీ అలాగే ఫేజ్ 2కి సంబంధించి రిజల్ట్ కానీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందనేది డీటెయిల్ చెప్తాను. మెయిన్గా టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ బేస్ చేసుకొని ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే టీఎస్ ఎంసెట్తో పాటు ప్యారలల్గా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే టీఎస్ నుండి ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళు, ఏపీ నుండి టీఎస్ ఎంసెట్ రాసిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. రెండు ప్యారలల్గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే ఏ సీటు వదులుకోవాలి, ఏ సీట్లో జాయిన్ కావాలి అనేది కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది స్టూడెంట్ దగ్గర. అలాగే ఏపీ నుండి టీఎస్ఎంసెట్ రాసిన వాళ్ళు కొంతమంది టీఎస్ఎంసెట్లో సీట్ వస్తే అటు వెళ్ళిపోతారు. అలా ఏపీలో కొన్ని సీట్స్ అనేది మిగతా వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం దాన్ని బేస్ చేసుకొని టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాత ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని చూసుకుంటే మనకి ఇప్పుడు జూలై 20 అంటే సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందంటే ఈ మంత్ ఎండింగ్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రావడానికి అవకాశం ఉంది. మెయిన్గా ఫేజ్ 2 రిజల్ట్స్, ఇక్కడ ఫేజ్ 2 రిజల్ట్స్కి సంబంధించి డిక్లరేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. డిక్లరేషన్ ఆప్షన్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. 19th రోజు ఈవినింగ్ 5 o'clock వరకు డిక్లరేషన్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఫేజ్ 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ సెకండ్ ఇయర్కి సంబంధించి సప్లిమెంటరీ రిజల్ట్స్ ఇచ్చారు ఏపీలో. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 26th రోజున సప్లిమెంటరీ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు. అలాగే టీఎస్కి సంబంధించి సప్లిమెంటరీ రిజల్ట్స్ అంటే టీఎస్ వాళ్ళకి సంబంధించి కూడా ర్యాంక్స్ ఇవ్వాలి కదా, టీఎస్ నుండి ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళకి. వాళ్ళకి సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది 25th రోజున రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ సప్లిమెంటరీ ఫలితాలు అనేది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డుకి రీచ్ అయితే టీఎస్ స్టూడెంట్స్కి సంబంధించి ర్యాంక్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదు ఆ టీఎస్ ఎంసెట్తో సంబంధం లేదు, టీఎస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీతో సంబంధం లేదనుకుంటే 25th కంటే ముందే డిక్లరేషన్కి సంబంధించి సబ్మిట్ చేసిన వాళ్ళకి ర్యాంక్స్ ఇచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో ఈ డిక్లరేషన్కి సంబంధించి రిజల్ట్స్ ఇస్తారు. దాని తర్వాత మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ నెక్స్ట్ వీక్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ మెయిన్గా డిపెండ్ అయ్యేది టీఎస్ ఎంసెట్ మీద, అలాగే ఏపీ ఎంసెట్కి సంబంధించి కాలేజెస్ అఫిలియేషన్, ఏఐసిటీ నుంచి అప్రూవల్ రావాలి. అలాగే జేఎన్టీయూకి సంబంధించి కానీ ఏయూకి సంబంధించి కానీ కాలేజెస్ ఏవైతే యూనివర్సిటీస్కి సంబంధించి అఫిలియేషన్ అనేది గుర్తింపు ఇవ్వాలి కాలేజెస్కి మళ్ళీ. అలాగే కాలేజెస్ ఫీజు ఈ ఇయర్ ఫీజెస్ పెంచుతున్నారా లేదా ప్రీవియస్ ఇయర్ ఫీజెస్ కంటిన్యూ చేస్తున్నారా అనేది అది కూడా ఒక ఫైనలైజేషన్ కావాలి. అది కంప్లీట్ కావాలంటే అట్లీస్ట్ 10 days అయితే టైం పడుతుంది, 10 to 15 days టైం, 2 weeks టైం అయితే పడుతుంది. కౌన్సిలింగ్ అనేది జూలై 2nd వీక్ లేదా జూలై 3rd వీక్, మ్యాక్సిమం జూలై ఎండింగ్ కల్లా కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే టీఎస్ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేది జూలై 2nd వీక్లో కంప్లీట్ అవుతుంది మ్యాక్సిమం. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది లేట్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతూ ఉంది. అకాడమిక్ ఇయర్ లేట్ అవుతుంది కానంటే లేట్ అవ్వచ్చు, కానీ స్టూడెంట్స్కి లాస్ కాకుండా ఉండడానికి. అకాడమిక్ ఇయర్ ఒక సెమిస్టర్ లేట్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్కి సంబంధించి మిగతా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టే ఈ కౌన్సిలింగ్ అనేది టీఎస్ ఎంసెట్ తర్వాత కండక్ట్ చేస్తారు. అది ఇంజనీరింగ్కి సంబంధించి. నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేది జూలైలో స్టార్ట్ అవ్వచ్చు. జూలైలో అగ్రికల్చర్కి సంబంధించి, వెటరీ సైన్స్కి సంబంధించి స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్ అనేది జూలై 1st వీక్లో స్టార్ట్ కాబోతుంది కాబట్టి జూలై ఎండింగ్లో, జూలై 2nd వీక్లో లేదా జూలై లాస్ట్ వీక్లో లోకల్గా అంటే ఎంసెట్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. వెబ్ ఆప్షన్స్ మాత్రం మనకి ఆగస్ట్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ.